సార్. అయితే నేను వెస్టేజ్‌లోకి రావడానికి ప్రతి ఒక్కరికి ఒక కారణం ఉంటదండి. అలాంటి కారణాలు ఎన్నో కారణాలతో వచ్చేమో ఆ కారణాన్ని నెరవేర్చకుండానే చాలామంది క్విట్ అవుతూ ఉంటారు. మనకున్న కారణాన్ని నెరవేర్చడానికి మనకి ఏదైతే ఏ ఏ ఏదో ఒక భగవంతుడు ప్రతి దానికి ప్రతి మానవ జన్మకి కూడా ప్రతి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక కారణంతోటే భూమి మీదకొచ్చాం. ఏం లేకుండా ఊరికనే రాలేదండి. మన పుట్టుక ఒక కారణం ఉంది. ప్రతి ఒక్కరికి. కానీ ఆ కారణం ఏంటో తెలుసుకోకుండానే చాలా మంది చనిపోతున్నారు. చాలా మందేంటంటే ఆ కారణం ఏంటో తెలీదు. ఎప్పుడు వాళ్ళు రీసెర్చ్ చేసుకోరు. ఎందుకు పుట్టామా? ఏంటా అని రీసెర్చ్ చేసుకోరు. చేసుకుంటే మీకొక అద్భుతమైన కారణం దొరుకుతది. ఆ కారణం ఏంటి? నెరవేర్చాలి. అలాంటి కారణం నెరవేర్చడానికి నేను భూమి మీదకొచ్చానేమో అని నేను నమ్ముతాను. ఎందుకంటే చిన్నప్పుడు నా టెస్టిమనీ చెప్తాను. చిన్నప్పటి నుంచి చెప్తాను చూడండి. నేనేదైతే చిన్నప్పుడు ముగ్గురు అమ్మాయిలమండి మేము. ఫార్మర్ అగ్రికల్చర్ బ్యాక్‌గ్రౌండ్ నుంచొచ్చాము. నాన్నగారు అగ్రికల్చర్. అయితే మేము ముగ్గురు అమ్మాయిలు అయినా అన్న ఫీలింగ్ ఎప్పుడు డ్యాడీకి కానీ, అమ్మకి కానీ లేదు. వాళ్ళకు ఉన్న దాంతో మమ్మల్ని ఎంతో గారాబంగా పెంచారు. ఎంతో అన్యోన్యంగా, అద్భుతంగా మమ్మల్ని ఒక అద్భుతం అంటే ఏంటంటే, వాళ్ళు పుట్టిన పిల్లల్ని అద్భుతంగా ఎవరైతే భావిస్తారో అలాంటి పేరెంట్స్ కడుపున పుట్టినందుకు మనం ఇంకా మహాద్భుతంగా భావిస్తాం. అలాగా పుట్టిన పిల్లల్ని నాకు 8 ఇయర్స్ ఆ టైంలో ముగ్గురు అక్క చెల్లెళ్ళు చిన్న చిన్న కిడ్స్‌గా ఉన్నప్పుడు డ్యాడీ యాక్సిడెంట్‌లో చనిపోయారు. చనిపోతే ఎంత రిచ్ ఫ్యామిలీ అయినా, పూర్ ఫ్యామిలీ అయినా మగదిక్కు ఫ్యామిలీ బతకడం చాలా కష్టం కాబట్టి అమ్మమ్మ గారింటికి తీసుకెళ్ళిపోయారు. ఒక నేను ఎంతో కష్టపడి అమ్మమ్మ గారి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆ టైంలో అప్పట్లో ఆడపిల్లని మెచ్యూర్ అయ్యే స్టేజ్ వరకు బయటికి పంపించేవారు గానీ, మెచ్యూర్ అయిన తర్వాత పల్లెటూరు దుర్గాడ అనే గ్రామం. ఎప్పుడు కూడా బయటికి పంపించేవారు కాదు. నాకు చదువంటే చాలా ఇష్టమండి. చదువుకోవాలి, ఏదో జాబ్ ఆ వయసులోనే అలాంటప్పుడే నాకు ఆహ్, వాళ్ళు ఇప్పుడు అమ్మా, నాన్న చదువుకోకపోయినా మనకంటూ ఒక డ్రీమ్ ఉంటది. చదువుకోవాలి, ఎక్కువ చదవాలి, పెద్ద చదువు చదవాలి. నేను మంచి పేరు తీసుకురావాలి. బాగా ఇలాగా అమ్మా, నాన్నకి మంచి పేరు తేవాలి. అలాంటి ఉద్దేశంతో నాకు చదువుకోవాలని ఆశ ఉండేది. అసలే డ్యాడీ లేరు. అమ్మమ్మ గారి ఇంట్లో మామయ్యలోళ్ళు చెప్పినట్టు వినాలి. అలాంటప్పుడు మనం అంతే మన బ్రతుకులు ఇంతే అని నన్ను ఒక సెవెంత్ క్లాస్ వరకు చదివించడం జరిగింది. ఆ తర్వాత నుంచి సెవెంత్ క్లాస్ ఎగ్జామ్ రాయడానికి కూడా నన్నింకా బయటకి పంపించరు. పల్లెటూరుల్లో ఏంటంటే చాలా స్ట్రిక్ట్‌గా ఉండేది ఆ రోజుల్లో. అప్పుడు నేను చదవాలనే ఆశని చంపేసుకొని, అలాగే ఇంట్లో ఉండడానికి ఆ రోజుల్లో టీవీలుండవు, ఏమీ ఉండవండి. కనిపించిన న్యూస్ పేపరల్లా చదివేసేదాన్ని. బుక్స్ చదివేసేదాన్ని. నాకంటూ ఎక్కువగా ఫ్రెండ్స్‌తో తిరగడం ఉండడం అలాంటిది ఏమి ఉండేది కాదు. ఎప్పుడు ఏదో చెయ్యాలి అని ఆ వయసులోనే అనిపిచ్చేది. అలాంటి టైంలో టైలరింగ్ సరదాగా అమ్మ వాళ్ళకిష్టం లేదు. టైలరింగ్ నేర్చుకుంటే కష్టాలొస్తాయి. కష్టపడుతూ ఉండాలి అని వద్దనేవారు. అయినా సరే వాళ్ళకి చెప్పకుండా ఆడుకుంటున్నానని చెప్పి అలాగా టైలరింగ్ నేర్చుకోవడం జరిగిందండి. అంటే చిన్న వయసు అంటే ఒక 14, 13 ఇయర్స్‌లో నేను టైలరింగ్ నేర్చుకున్నాను. ఆ సరదాగా నేర్చుకున్న టైలరింగు నాకు ఎలా ఉపయోగపడిందనేది నా జర్నీలో మీకొస్తదండి. అలా సరదాగా నేర్చుకున్న తర్వాత నాకు 16 ఇయర్స్ వయసొచ్చేసరికి ముగ్గురు ఆడపిల్లలు కదా! ఒక పాపకి మ్యారేజ్ చేస్తే బావుంటదని 15 కంప్లీట్ అవుతుందనగా నాకు మ్యారేజ్ సెట్ చేశారు. ఒక మంచి ఫ్యామిలీకిచ్చారు. ఆ మంచి ఫ్యామిలీ ఎలాంటి ఫ్యామిలీ అంటే మాకు నాన్న లేరు. అంటే లోపాలు ఎలాగ ఎత్తి చూపిస్తారంటే అబ్బాయిలు లేరు. వాళ్ళైతే పర్వాలేదు. ఇక్కడ బామర్దులు లేని కుటుంబంలో అమ్మాయిని తీసుకొచ్చుకుంటే ఏమీ జరగదు. అలాగే డ్యాడీ లేడు ఏం పెట్టరు అన్నట్టు అలాగే చూసేవారండి. ఎంత పెట్టినా మా అమ్మ ఎంత గారాబంగా పెంచుకున్న అమ్మాయి అంత బాగా చూసి వాళ్ళకి అన్నీ పెట్టినా కూడా ఏం పెట్టలేదని చిన్న చూపు చూసేవారు. సేమ్ టైమ్ నాకు కూడా ఇద్దరు అమ్మాయిలే పుట్టారు. అప్పుడు మగ పిల్లలు లేరు అన్నదే
అది బ్రెయిన్‌లో ఏంటంటే అదొక రకమైన మాకు లేదు ఆ ఫీలింగ్ జనాలను చూసినప్పుడు మగ పిల్లలు పుట్టలేదు. వాళ్ళ అమ్మలాగే ఆడపిల్లలు పుట్టారు. ఆస్తి లేదు. ఇలాగనివ్వరు. అది చాలా బాధనిపించింది. భర్త ఎంత బాగా చూసుకున్నప్పటికి. అందుకని భర్త హైదరాబాద్‌లో వ్యాపారం స్టార్ట్ చేస్తే, నేను కూడా మీతో వచ్చేస్తానని ఇక్కడ అన్నీ వదులుకొని అక్కడికెళ్ళిపోయాను. అంటే నా జీవితంలో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎలాంటి జర్నీ నుంచి ఏ స్టేజ్‌కొచ్చానో చెప్తున్నాను. అక్కడ ఎళ్ళిపోతే ఇక్కడ అత్తగారు భర్త ఉంటేనే బాగా చూడనప్పుడు ఇంకా అసలు బాగా చూడరని అక్కడికెళ్ళిపోవడం జరిగిందండి. అక్కడికెళ్ళిపోతే హైదరాబాద్‌లో ఒక ఇంట్లో ఒక జైల్‌లో ఉన్న ఖైదీలాగా ఉండాలి. ఎందుకంటే మనం పెద్దగా చదువుకోలేదు. ఈ ఊరు కాదు. అక్కడ లాంగ్వేజ్ ఇన్ని రకాల ప్రాబ్లమ్స్‌తో భర్త ఎళ్ళేటప్పుడు డోర్ తీసేదాన్ని, వచ్చేటప్పుడు డోర్ తీసేదాన్ని, పిల్లల్ని స్కూలుకి పంపించేదాన్ని. ఇంట్లోనే ఉంటూ ఏదైతే టైలరింగ్ టైమ్ పాస్ కోసం ఉపయోగించుకోవడం స్టార్ట్ చేశాను. ఆ టైలరింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా అలాగే లైఫ్ అలా జరుగుతుంది. సడెన్‌గా ఒకసారి హస్బెండ్‌కి వ్యాపారంలో లాస్ వచ్చింది. 10,00,000 నో ప్రాబ్లమ్ అని మళ్ళీ రికవర్ అయ్యాం. మళ్ళీ ఇంకొక 2, 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒక మొత్తం మీద టోటల్‌గా ఒక 30,00,000 బిజినెస్‌లో లాస్ వచ్చి, ఆయన పూర్తిగా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసి, ఆయన మంచానికే పరిమితం అయిపోయారు. చూడండి నాకప్పుడు ఒక 4 ఇయర్స్ ఉంటాయి. ఒక 24, 23 ఇయర్స్ ఉంటాయి. ఈ 24, 23 ఇయర్స్‌లో మళ్ళీ హైదరాబాద్ నుంచి సొంత ఊరికి రావడం జరిగింది. ఇక్కడ మాకు ఒక ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ ఉండేదండి. లారీ ఆఫీస్ అంటారు. అది మా మామయ్య గారిది. మా మామయ్య గారు ఎక్స్‌పైర్ అవ్వడంతో ఈ బిజినెస్‌లన్నీ క్లోజ్ చేసి తండ్రిది ఈయన తీసుకోవాల్సొచ్చింది. ఆ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఆ బిజినెస్ స్టార్ట్ చేస్తే అది ఏంటంటే పాతది కాబట్టి ఇన్‌కమ్ బానే వస్తది లారీ ఆఫీస్ అంటే. ఆ ఇన్‌కమ్ నుంచి మాకు ఇంట్లో ఖర్చులు అవన్నీ ఎళ్తున్నాయి కానీ, ఈ మనిషి మంచం మీదే ఉండడం చిన్న పిల్లలండి. ఒక పాపకి ఫిఫ్త్ ఇయరు, ఒక పాపకి సెవెంత్ ఇయర్. అలాగ ఒక 3 ఇయర్స్ ఆయన బెడ్ మీద ఉంటే, ఈ ఫిఫ్త్ ఇయర్‌లో ఉన్న పాప, సెవెంత్ ఇయర్‌లో ఉన్న పాప, నేను కూడా ఎందుకు మా హస్బెండ్‌ని చంటి పాపలా చూసుకునేవాళ్ళం అంటే, మేము హైదరాబాద్ ఎళ్ళిపోయామన్న కక్షతో మా అత్తగారి ఫ్యామిలీ నుంచి ఏ విధమైన సపోర్ట్ లేదు. పిల్లలు, నేను ఆయన్ని ఒక చంటి పాపలాగా టాయిలెట్‌కి ఇంక అన్నీ మేము హెల్ప్ చేసి మంచం మీద ఉన్న వ్యక్తికి ఒక చంటి పిల్లలాగా చూసుకుంటే, ఒక 3 ఇయర్స్ మంచం మీద ఉండి ఎంత సర్వీస్ చేశామంటే, హాస్పిటల్‌కెళ్దామన్నా ఎవరు హెల్ప్ వచ్చేవారు కాదు. నేనే ఇలాగా రిక్షా అతన్ని పిలిసి ఇద్దరు సపోర్ట్‌తో ఆయన్ని రిక్షా ఎక్కిచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళి అంటే ఇక్కడ తుని నుంచి కాకినాడలో స్పెషల్ హాస్పిటల్లుంటాయి కాబట్టి అక్కడికి తీసుకెళ్ళి చూపించడం ఇవన్నీ చేసి పిల్లల సపోర్టు నేను అమ్మ సపోర్టు. అన్నయ్య వాళ్ళన్నట్టు అన్నతమ్ముళ్ళు లేరు. అక్క చెల్లెళ్ళు. ఆడపిల్లలు వాళ్ళేం చేయలేరు. ఇంతలాంటి ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే మనకి హెల్తు, డబ్బు అనేది ఎంత ఇంపార్టెంటో చెప్తున్నాను ఫ్రెండ్స్. అలాంటి సిట్యుయేషన్‌లో ఆయన ఒక 3 ఇయర్స్ ఉండి చనిపోయారండి. చనిపోయిన తర్వాత ఇంక నా పరిస్థితేంటంటే చెట్టు మీద ఉండే పక్షి లాంటి జీవితం. ఎందుకంటే సొంతిల్లు అంతా బానే ఉంది అనుకున్న నేను, ఎప్పుడైతే హస్బెండ్ చనిపోయారో ఇంట్లో ఉండకూడని సిట్యుయేషన్ వచ్చినప్పుడు, ఒక 6 నెలలు బయటికెళ్దామని చెప్పిన వ్యక్తులు, ఆయన మంచం మీద ఉండగానే మా హస్బెండ్‌తో ఆ ఇల్లంతా రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నారు మాకు తెలియకుండా. ఆయనకి ఏదో చెప్పి చేయించేసుకున్నారు. చేసేసారు. ఇంకా పిల్లల గురించి కూడా ఆలోచించకుండా వాళ్ళేవో ఏడుపులు, ఆహ్, చెల్లెలు కాపురాలు ఇవన్నీ చెప్తే, మీ మీ వైఫ్‌ని మీ అత్తగారు వాళ్ళు వదలరు పిల్లలనే. మాకే ఏ దిక్కు లేకుండా అయిపోతది. మేమే ఇదైపోతామని నా కల్లబుల్లి మాటలు చెప్పి ఆస్తంతా రాయించేసుకున్నారు. మాకంటూ ఏమి లేదండి. ఎప్పుడైతే ఈయన ఇంట్లో చనిపోయారో బయటికి ఎళ్ళిన మేము ఇంట్లోకి రాకుండా చేశారు. 6 నెలల తర్వాత వాళ్ళు మాత్రమే సొంతం చేసుకొని ఇల్లు లేకుండా చేశారు. నాకనేది జీవనోపాధి లేకుండా చేశారు. మీరు ఏదైతే అమ్మగారింటికెళ్ళిపోమని నాకు చెప్పడం జరిగింది. అమ్మగారింటికెళ్తే సేమ్ మళ్ళీ నా పిల్లలకి నేను ఎడ్యుకేషన్ ఇవ్వలేను. నాకేదైతే జరిగిందో మళ్ళీ నా పిల్లలకి నేను ఎడ్యుకేషన్ ఇవ్వలేను. కడుపు నిండా తిండి, ఒంటి నిండా బట్ట, అమ్మ ప్రాణం ఉన్నంత వరకు చూస్తది కానీ తర్వాత భవిష్యత్తేంటని
నేను వెళ్ళకుండా నేనేదైతే అత్తగారి ఇంట్లోంచి రిజెక్ట్ చేసారో అదే ఊర్లో ఉండి నేనేంటో బ్రతికి చూపిస్తాను అనే ఒక దృఢమైన సంకల్పం తీసుకొని నేను నాలో ఉన్న స్కిల్స్ అన్నీ బయటకి తీసి నాకు డ్రై వాష్ వచ్చు. ప్రొఫెషనల్‌గా డ్రై వాష్ చేస్తా. ప్రొఫెషనల్‌గా పెయింట్ ఏస్తా. అంటే ఒక మంచి మంచి పద్ధతి ప్రకారంగా చేస్తాననమాట ఏ వర్క్ చేసినా. మగ్గం వర్కు అలాగే టైలరింగు ఇలాగ అన్నీ వచ్చు. ఆ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో నాలో అవన్నీ బయటికి తీసి అంటే అప్పుడు నాకు 26 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 27 ఇయర్స్. అంటే 15 ఇయర్స్ బ్యాక్ అనమాటండి. ఈ పిల్లలు చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని అమ్మనే నాతో సపోర్ట్‌గా పెట్టుకొని జర్నీ స్టార్ట్ చేశానండి. జర్నీ స్టార్ట్ చేసి అంతా బావుంది. నెలకి అప్పట్లోనే ఇంకొక స్క్రాప్ షాపు, టైలరింగ్ షాపు, అలాగే కొన్ని రకాల శారీ మెటీరియల్స్ అవన్నీ పెట్టుకొని నెలకి ఒక 60, 70, 80 వేలు ఎర్న్ చేస్తున్నాను. లైఫ్ అంతా బానే ఉంది. పిల్లల్ని మంచి స్కూల్‌లో ఆళ్ళ డ్యాడీ ఉన్నప్పుడు ఏదైతే స్కూల్‌లో చదివిస్తున్నామో అదే స్కూల్‌లో చదివిస్తున్నాం. పిల్లలు ఏది అడిగితే అది ఏది లేదనకుండా చేస్తున్నాను. పిల్లలు అలా ఎదుగుతూ ఉన్నారు. ఎదుగుతూ ఉన్నారు. పెద్దమ్మాయి మెచ్యూర్ అయింది. పెద్దమ్మాయికి మంచి గ్రాండ్‌గా ఫంక్షన్ చేశాను. నన్నెవరైతే రిజెక్ట్ చేసారో వాళ్ళందరిని ఫంక్షన్‌కి ఇన్వైట్ చేశాను. అత్తగారి ఫ్యామిలీని, అమ్మగారి ఫ్యామిలీని అందరిని ఇన్వైట్ చేశాను. చాలా హ్యాపీగా ఉంది గానీ, లోపల ఒక ప్రాబ్లమ్ ఉందండి. నాకు ఇలా చేశారు అనే డిప్రెషన్ ఎక్కువైపోయి ఫిట్స్ వచ్చేసేది. ఫిట్సు. అది ఎలా వచ్చేదంటే ఎవరైనా ఏదైనా మనకి బాధ కలిగించిన సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఫిట్స్ వస్తే ఎలాంటి ఫిట్స్ అంటే అన్‌కాన్షియస్‌లోకెళ్ళిపోయేదాన్ని. అసలు 3 డేస్ తెలివే వచ్చేది కాదు. తెలిసేదే కాదు నాకు ఫిట్స్ వచ్చిందని. పడిపోవడం, తల పగిలిపోవడం, బ్లడ్ వచ్చేయడం, హాస్పిటల్‌కి అడ్మిట్ చేయడం, వాళ్ళొక ట్రీట్మెంట్ 3 డేస్ చేసిన తర్వాత డిశ్చార్జ్ చేయడం. ఇలాంటి టైంలో ఏంటి నా లైఫు అంతా బానే ఉంది. పిల్లల్ని పెంచుకోవచ్చు, పెద్దోళ్ళని చేసుకోవచ్చు ఎంచక్కా అనుకుంటే, భగవంతుడు నా లైఫ్‌తో ఆడుకుంటున్నాడు. భర్త లేడు అయినా సరే ఫైట్ చేసి ఏదో ఒక విధంగా గెలవాలనే తపన నాలో ఉంది. అని ఎప్పుడు నన్ను నేను సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ, నన్ను నేను స్ట్రాంగ్ చేసుకుంటూ, ఇది కాదు నా బ్రతుకు. నేను చాలా మందికి నేను ఒక వెలుగు. నన్ను చూస్తే చాలా మంది అనుకోవాలి ఈవిడే బ్రతికినప్పుడు మనం ఎందుకు బతకలేం? ఈవిడే గెలిసినప్పుడు మనం ఎందుకు గెలవలేం అని క్రియేట్ చేయాలనే ఒక ఉద్దేశంతో నేను స్ట్రాంగ్ నిర్ణయం తీసుకొని, నన్ను నేను సెల్ఫ్ మోటివేట్ చేసుకొని, ఏదైతే ఫిట్స్‌కి మందులు వాడుతూ ఉన్న టైంలో మా పెద్ద పాప కూడా ఈ డాక్టర్స్ ఏం చెప్పారంటే, "అమ్మ నువ్వు ఎప్పుడు ఏమైతదో తెలీదు గానీ, నీకు ఫిట్స్ వచ్చిందంటే చనిపోతావు గ్యారంటీగా. ఎప్పుడు జరుగుతదనేది తెలీదు గానీ, ఫిట్స్ అనేది రాకూడదు. నీకు చాలా భయంకరంగా వస్తుంది కాబట్టి, ఏం చేయలేము. నీలోనే ఉంది" అని చెప్పడం జరిగింది. అందువల్ల నన్ను యాంటీబయాటిక్స్ ఏసుకుంటే వచ్చేసేది. ఏదైనా మెడిసిన్ జ్వరం వచ్చినా, తలనొప్పొచ్చినా కూడా నేను మెడిసిన్స్ వాడకుండా నార్మల్‌గా తగ్గించుకోవడానికే ఎక్కువ ప్రయత్నం చేయాల్సొచ్చేది. అలాంటి ప్రాసెస్‌లో మా పెద్దమ్మాయికి నాకు మేనల్లుడు అన్నయ్య కొడుకున్నాడు. ఆ అన్నయ్య కొడుకుకి సంబంధం సెట్ చేసి పెద్దమ్మాయికి మ్యారేజ్ సేమ్ నాకులాగే 16 ఇయర్స్ వచ్చేసరికి పాపకి అంటే నాకొక సపోర్ట్, మారల్ సపోర్ట్‌గా మళ్ళీ నేనేమైనా అయినా నా చిన్న పాపకి వాళ్ళు గ్యారంటీ ఉంటారనే ఉద్దేశంతో నేను ఏదైతే రన్ చేస్తున్నానో ఆ వర్క్ 10 మందికి ఇన్‌స్పిరేషన్‌గా ఉండాలని నా దగ్గర వర్క్ చేయడానికి టైలర్స్‌ని పెట్టుకొని ఇలాగ నేను జర్నీ స్టార్ట్ చేసి ఇన్‌కమ్ పరంగా పర్వాలేదు. అన్నీ పర్వాలేదు. నాకు మంచి పిల్లలు, మంచి అల్లుడొచ్చాడు. చక్కటి అల్లుడొచ్చాడు. నా అల్లుడు నిజంగా నాకు ఈరోజు మోరల్ సపోర్ట్‌గా ఉంటాడండి. అలాంటి వ్యక్ అలాంటి వ్యక్తిని ఒకరోజు సడెన్‌గా నా దగ్గరికి వెస్టేజ్ ఆపర్చునిటీ వచ్చిందండి. నాకు హెల్త్ బాగోదు. ఎక్కడికైనా ఎళ్తే పడిపోతే, ఫిట్స్ వస్తే పడిపోతే అని మా అమ్మ వాళ్ళు నాతోటి బిజినెస్‌లే మానేయమంటుంటే శారీ బిజినెస్ అవి వద్దు. డబ్బులతో షాపింగ్‌కెళ్ళి ఏదైనా అవుతదంటే వెస్టేజ్‌ని ఎలాగ టేకప్ చేస్తాం మనం. వద్దు రిజెక్ట్ చేశాను. నేను ప్రొడక్ట్స్ వాడతాను. నాకు అవసరం లేదని చెప్పడం జరిగిందండి. చాలా కష్టం మీద అంటే దాని ఆ స్టోరీ చెప్పినా కూడా మీకు ఒక రోజు అయిపోతదనమాట. నేను వెస్టేజ్‌లోకొచ్చిన జర్నీ కూడా. అలా రిజెక్ట్ చేసి ఒకరోజు ఒక బూట్ క్యాంప్‌కి నన్ను మా మావయ్య బలవంతాన అటెండ్ చేయించారండి. మా మావయ్య నా అప్లైన్. అయితే బలవంతాన అటెండ్ అయిన నేను ఆ రోజు చాలా తెలుసుకున్నాను. నా బ్రెయిన్ ఓపెన్ అయింది. ఆ బూట్ క్యాంప్‌లో నా జీవితం ఏంటో తెలుసుకున్నాను. ఇక్కడితో ఆగిపోయేది కాదు జీవితం. ఇంకా చాలా ఉందని నేర్చుకున్నానండి. 2018 జూన్ మీ జూ ఒక బూట్ క్యాంప్ విజయవాడలో వేదిక ఫంక్షన్ హాల్‌లో జరిగింది. ఆ బూట్ క్యాంప్‌కి నేనెళ్ళినప్పుడు అక్కడ డిసిషన్ తీసుకున్నాను.
బ్రతికితే వెస్టేజ్‌లో బ్రతకాలి. చస్తే వెస్టేజ్‌లో సావాలి. దీని అంతేంటో చూడాలి. ఇది నా దగ్గరికొచ్చినప్పుడు దీన్నెందుకు నేను రిజెక్ట్ చేస్తున్నాను? ఏదో ఒక కారణం ఉందన్నాను కదండీ! ఆ కారణం ఏదో ఇందులో నాకు ఉంది. దీనికి నాకు ఏదో సంబంధం ఉందని, ఆ రోజు వచ్చేటప్పుడు నేనేదైతే ట్రైన్‌లో జర్నీ చేసుకుంటూ వస్తున్నానో, నిర్ణయం తీసుకున్నానో స్ట్రాంగ్‌గా. ఇంటికొచ్చాను. సేమ్ అక్కడ ఏదైతే ఒక వీరకుమార్ నాయుడు అనే వ్యక్తి ఎక్కువ సప్లిమెంట్స్ ఏసుకుని ఆయన చాలా ఇంకా ఆయన చూస్తే ఏమనిపించిందంటే ఏంటి ఇన్ని అప్పటి వరకు నెగెటివ్‌గా ఉన్న నేను చాలా పాజిటివ్ మైండ్‌గా మారిపోయింది. ఇంటికొచ్చి నేను కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఆ 10 క్యాప్సూల్స్ బాటిల్స్ తీసుకొని 2, 2 చొప్పున 20 క్యాప్సూల్స్ ఏసుకొని ఒక మీటింగ్ కండక్ట్ చేశానండి. నాకేమీ తెలీదు. ఎందుకంటే వెస్టేజ్ గురించి తెలీదు. నేను పెద్దగా చదువుకోలేదు. కానీ ఏదైతే నేను ఫస్ట్ మీటింగు ఆ బూట్ క్యాంప్ నుంచొచ్చి 10 మందికి చెప్పి, నోరు విడిసి చెప్పి ఇన్వైట్ చేసి మా ఇంటి పైన మేడ మీద ఒక బిర్యానీ, చికెన్ కర్రీ, చైర్సు, టెంట్ అన్నీ ఏయించి నేను ఒక మీటింగ్ కండక్ట్ చేశాను. ఈవినింగ్ 5:30 నుంచి రాత్రి 9 గంటల వరకు ఒక ఫంక్షన్ లాగా. ఆ మీటింగ్‌కి ఏం చెప్పానో నాకు తెలీదు. మా కింద ఒక గెజిటెడ్ ఆఫీసర్ ఆళ్ళ ఆఫీసు ఒకటి, మాది హౌసు. అంటే వాళ్ళ స్టాఫు వాళ్ళు, మా ఇరుగు పొరుగు వాళ్ళు వీళ్ళందరిని పిలిసి నేను పైన ఫంక్షన్ అది పెట్టడం జరిగింది. జరిగితే చుట్టుపక్కలోళ్ళు మేము అప్పుడప్పుడు ప్రేయర్స్ పెట్టించుకొని భోజనాలు పెడతాం అదనుకుని కొంతమంది రావడం జరిగింది. అలా రకరకాలుగా వచ్చి ఒక 50 మంది ఫిల్లయ్యారు. కూర్చుంటే నేనేం చెప్పానో నాకు తెలీదు గానీ అందరూ క్లాప్స్ కొట్టేసి చాలా సూపర్‌గా చెప్పారు. చాలా ఎక్సలెంట్. ఆ క్యాప్సూల్స్ యేసుకుంటే అంతమంది ఆశ్చర్యపోయి అక్కడ నాకు మా వెనక పక్కనున్న వాళ్ళు కూడా ఇంటి దగ్గరుండి వాళ్ళు మోటివేట్ అయ్యి అంటే ఏంటి? ఏం చేస్తున్నారు? అని తెలుసుకొని వాళ్ళ ఇంటికొచ్చి నా ఫస్ట్ లెగ్గు శ్రీనివాస్ సారు ఎప్పుడు నాతో జర్నీ చేస్తూ ఉంటారు. డైమండ్ డైరెక్టరు. ఆయన వాళ్ళ పాపొచ్చి తెలుసుకొని వాళ్ళ డ్యాడీని జాయిన్ చేయడం జరిగిందండి. అలాగే నా పక్కనున్న కిందున్న గెజిటెడ్ ఆఫీసరు ప్రసాద్ సారు ఆయనొచ్చి నాకు సెకండ్ లెగ్‌గా జాయిన్ అవ్వడం జరిగిందండి. అలాగా నాకు 6 లెగ్స్ అయితే ఫిల్లయ్యాయి. మా మదరు మా ఇంట్లోనే ఉంటే నాకు తెలీదు కదా! 6 లెగ్‌లంటే ఎవరో ఒకళ్ళొస్తే సరిపోద్ది కదా! అని మా అమ్మకు ఒక లెగ్ ఐడియా ఎయడం జరిగింది. ఇలాగ నాకు 6 లెగ్‌లు నా చిన్న పాప ఒక ఒక ఐడియా ఎయడం జరిగింది. ఇలాగ 6 లెగ్‌లు ఫిల్ చేసేసి నేను బిజినెస్ స్టార్ట్ చేసి, నేను ఆ రోజు తీసుకున్న నిర్ణయం వెంటనే 2, 3 రోజుల్లో బ్రాంజ్ డైరెక్టర్ అయ్యేటట్టు 10,000 పీవీతో బ్రాంజ్ డైరెక్టర్ అయ్యేటట్టు నన్ను నేను చెక్కుకున్నాననమాట. 2, 3 రోజుల్లో అంటే బహుశా అది 28 తారీఖున వచ్చుంటాం మేము ఇంటికి. 1 తారీఖుకి నా లెవెల్ అనేది ఫస్ట్ మంత్ బ్రాంజ్ డైరెక్టర్ అవ్వడం జరిగింది. అప్పటికి నేను జాయిన్ అయ్యి 2 ఇయర్స్ అవుతుంది. అంటే మీటింగ్స్ మన మీద ఎంత ప్రభావితం చేస్తాయంటే, అప్పటికి 2 ఇయర్స్ నుంచి ఏమి చెయ్యని నేను 3 రోజుల్లో బ్రాంజ్ డైరెక్టర్ క్వాలిఫై అయ్యాను. నెక్స్ట్ మంత్ బ్రాంజ్ డైరెక్టర్‌గా నాకు 20,000 వరకు చెక్కొచ్చిందండి. ఎందుకంటే ఎక్కువ పీవీ అప్పుడు 10,000 పీవీ. అప్పుడనుకున్నాను 20,000 వచ్చింది కదా! ఈ మిషను, ఈ షాపులు ఇవన్నీ క్లోజ్ చేసి ఫుల్ టైమ్‌గా చేద్దామని స్టార్ట్ చేశాను. అవన్నీ క్లోజ్ చేసేసి పిచ్చి పట్టినట్టు వెస్టేజ్ అంటే పిచ్చిగా తిరిగానండి. నెక్స్ట్ మంత్ సిల్వర్ డైరెక్టర్ అయ్యాను. రూ. 80,000 వచ్చే నేను రూ. 20,000 బిజినెస్ కోసం అవన్నీ క్లోజ్ చేయడం స్టార్ట్ చేస్తే మన ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే మామూలుగా ఉండవండి. అప్పుడేం మాకు ఈఎంఐలు అలాంటియి ఏం లేవు. కానీ మనకి డబ్బులు చూసిన మనము డబ్బులు ఆగిపోతే చాలా ఇంట్లో ఎందుకు వేస్టేజ్‌లోకొచ్చావు? బోలెడు డబ్బులుండి అవన్నీ మానేసి పిన్ని, అక్క చెల్లెళ్ళు వీళ్ళందరూ నన్ను కానీ మీకు తెలీదు వెయిట్ అని నేను ఇది కంటిన్యూ చేయడం జరిగింది. ఎలా ఉంటదంటే ప్రెజరు వాళ్ళందరూ కాకిని పొడుచుకొని తిన్నట్టుగా ఉంటదనమాట. అయినా సరే మన ఇంట వంట ఉందా ఇలా తిరగడం. అంటే నేను ఎందుకంటే హెయిర్ పిన్ కొనుక్కోవాలన్నా హస్బెండ్‌తో ఎళ్లి కొనుక్కునే అంత సెన్సిటివ్ పర్సనే ఫస్ట్. అంత మాట్లాడే విధానం గాని చాలా నెమ్మదిగా నా మాట నాకే ఇనబడినట్టుగా ఉండే వ్యక్తిని నేను ఎప్పుడైతే ఈ ఈ బిజినెస్ టేకప్ చేసానో ఆ రోజు నుంచి నేను ఫీల్డ్ వర్క్‌కి వెళ్ళడం, ఇలాగ బస్ అయితే బస్సు, ట్రైన్ అయితే ట్రైను ఇలా స్టార్ట్ చేస్తే వాళ్ళందరూ కూడా నన్ను వద్దనివ్వరు. వద్దన్న
ఇన్‌కమ్ తక్కువొచ్చినా, నాకు బిఫోర్ ఉన్న డబ్బులతో సరిపెట్టుకుంటూ నేను లైఫ్ జర్నీని స్టార్ట్ చేసి వెస్టేజ్‌లో ముందుకెళ్ళడం జరిగింది. సెకండ్ మంత్ సిల్వర్ డైరెక్టర్ అవ్వాను. థర్డ్ మంత్ గోల్డ్ డైరెక్టర్ అవ్వాను. అలాగా నా జర్నీ గోల్డ్ అయిన తర్వాత ఫస్ట్‌నే కన్సిస్టెన్సీ‌గా 3 నెలలు అయిపోయిన తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే ఆహ్, ఆహ్, ఏదో ఇంకా నా అంత లేదు అది ఇది అనుకుంటారు. అలాగా నా టీమ్‌లో చాలా మంది కొంతమంది క్విట్ అవ్వడం జరిగింది. అంటే వాళ్ళు చేస్తుంటే మనకు డబ్బులొచ్చేస్తున్నాయని ఇలా రకరకాలుగా అనుకోవడం జరిగింది. క్విట్ అవ్వడం జరిగింది. అప్పుడు నా పరిస్థితి ఇంకా దారుణమైపోయింది. ఈలోపు పాపకి ప్రెగ్నెన్సీ వచ్చింది. పాపకు ప్రెగ్నెన్సీ వస్తే మరి తల్లిగా నేను ఇంటి దగ్గరుండి హ్మ్. హ్మ్. ఎందుకంటే ఇద్దరు తల్లి, తండ్రి నేనేగా ఉండి చూసుకోవాలి. అన్ని విధాలుగా నాకు బ్రేక్ రావడం జరిగింది. అయినా ఏ రోజు కూడా వెస్టేజ్‌ని అప్పట్లో నేను జాయిన్ అయిన వెంటనే జాయిన్ అవ్వక ముందే నా దగ్గర ఆహ్, ఆండ్రాయిడ్ మొబైల్ ఉంది. దాంట్లో వాట్సాప్ గ్రూప్‌లొస్తున్నాయి. అప్పుడు మనకి ఈ యాపులు లేవండి. మిస్డ్ కాల్ సర్వీస్ అనమాట. ఇవన్నీ నేను యూట్యూబ్‌లో, గూగుల్‌లో చూసుకోవడం, వాటిల్ని నాకొచ్చినట్టు చెప్పడం. ఇలాగ నేను స్టార్ట్ చేస్తే స్ట్రగుల్స్ ఎక్కువవుతున్నాయి. టీమ్ వస్తుంది. అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయి. డబ్బులు తగ్గుతున్నాయి, పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి, పెరుగుతున్నాయి. ఇంట్లో స్ట్రెస్ ఎక్కువగా ఉంది. అయినా ఏ రోజు కూడా నేను మానలేదండి. అలాగ నన్ను వాళ్ళడిగినప్పుడు నేను ఒకటే చెప్పేదాన్ని. మీరు నాతో ఇష్టముంటే మాట్లాడండి. లేకపోతే మానేయండి. నేను మీ అమ్మాయి కాదని చెప్పుకోండి. లేకపోతే నేను మీ అక్కని కాదని చెప్పుకోండి. నేను వెస్టేజ్‌లో కిట్ అయ్యే సమస్యే లేదు. నా ప్రాణం ఉన్నంత వరకు వెస్టేజ్‌లోనే ఉంటాను. వెస్టేజ్‌తోనే ఉంటానని చెప్పడం జరిగింది. అలాగా ఎప్పుడైతే నేను విజయవాడ బూట్ క్యాంప్ నుంచొచ్చి టాబ్లెట్లు వేసుకోవడం స్టార్ట్ చేశానో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఫిట్స్ అంటే నాకు తెలీదు. ఫిట్స్ అంటే నా బాడీలో లేదు. నేను ఎంత హెల్తీగా ఉంటానంటే ముగ్గురక్క చెల్లెల్లో మా చెల్లెళ్ళిద్దరూ కూడా ఏదో ఒక తలనొప్పో, లేకపోతే ఏదో ఒకటి ఉంటది వాళ్ళకెప్పుడు. నాకెప్పుడైనా ఇయర్‌కి ఒక్కసారొస్తది జ్వరం. ఎందుకంటే అలిసిపోతే వస్తది. అలిసిపోయిన జ్వరం వచ్చిన ఫిట్స్ అనేది 8 సంవత్సరాలవుతుంది. 7 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఫిట్స్ పోయింది. నేను చాలా మంది ఫిట్స్ పేషెంట్‌లని రికవర్ చేశాను మన సప్లిమెంట్స్ ద్వారాగా. చాలా మంది పిల్లలు పుట్టని విషయాల్లో నా పాపకి ఏదైతే ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడి పిల్లలు పుట్టరని చెప్పారో, 16 ఇయర్స్‌కి మ్యారేజ్ చేశారు. బాబుకి ఇలా పీసీఓడీ ఉంది. పిల్లలు పుట్టరని చెప్పారో, ఏదైతే 2 ఇయర్స్ ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడి పాప హెల్త్ బండగా అయిపోయి, ఇంకా బ్లడ్ అది లేకుండా ఇంగ్లీష్ మెడిసిన్స్ వల్ల అయిపోయిందో, ఒక 1 మంత్ మన శతావరి, గనోడెర్మా ఆహ్, మా అల్లుడికి కుర్కిమ్‌ది ఎలాచినైను, క్యూటెన్ ఇలా కొన్ని ప్రొడక్ట్స్ వాడించడం ద్వారాగా ఫస్ట్ మంత్‌లోనే మా పాప నెలదప్పడం జరిగింది. సెకండ్ మళ్ళీ రెండోసారి కూడా బాబు పుట్టిన తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత మళ్ళీ పీరియడ్స్ సరిగ్గా రాలేదని మళ్ళీ ఒక బాటిల్ శతావరి వాడేసరికి తనకి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చి మళ్ళీ సెకండ్ బాబు పుట్టడం జరిగింది. ఏదైతే ఫస్ట్ బాబు చిన్న వయసు కాబట్టి పాపకు కూడా మదర్ ఫీడింగ్ లేకపోతే మన కొలెస్ట్రాల్ 8 మంత్ నుంచి బాబుకి నేను అప్పట్లో కొలెస్ట్రాము, ఇన్విగో పౌడరు వాడించి బాబుని చాలా హెల్తీగా తయారు చేయడం జరిగింది. అలాగే ఇద్దరు పిల్లలు కూడా కొలెస్ట్రాము, ఇన్విగో అనేది ఒక ఫిఫ్త్ మంత్, సిక్స్త్ మంత్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అంటే చాలా మంది ఇంకా 5 సంవత్సరాలనే రాసుంది కదా! వాడకూడదు కదా! పిల్లలకి వాడకూడదు కదా! అని చెప్తా ఉంటారండి. నేనే లైవ్ అండి. నా మనవలిద్దరు కూడా కొలెస్ట్రాల్, ఇన్విగో తోటి పెంచాము. అలాగే ఏదైతే పాపకు మదర్ ఫీడింగ్ ఫస్ట్ డెలివరీకి లేదు. సెకండ్ డెలివరీకి తనకి శతావరి, కొలెస్ట్రాము డెలివరీ అయిన మూడో రోజు నుంచి ఫుడ్ పెడతారు. ఆ ఫుడ్‌తో పాటు అవి ఇవ్వడం జరిగిందో, సెకండ్ బాబుకి 2 ఇయర్స్ పాలివ్వడానికి మదర్ ఫీడింగ్ వచ్చిందండి. అలాగే మాకు కరోనాలో కరోనా వచ్చింది. ఫ్యామిలీ మొత్తం అందరికీ వచ్చింది. పాపకి, నాకు మా చెల్లెళ్ళు వాళ్ళందరూ కూడా మన సప్లిమెంట్స్ వాడడం వల్ల బ్రతికామండి. మా అమ్మ ఎవరైతే ఉన్నారో తను పాపం సప్లిమెంట్స్ నమ్మలేదు. పాతకాలం మనిషి వల్ల తను చనిపోవడం జరిగింది. మరి ఎంతోమంది కరోనాలో మేము ఎంతో మందికి సప్లిమెంట్స్ ఇచ్చి సేవ్ చేసామండి. కానీ ఇంట్లో అమ్మని కాపాడుకోలేకపోయాం. ఎందుకంటే తను వాడలేదు, నమ్మలేదు. నమ్మితేనే మన వెస్టేజ్‌ని మనస్ఫూర్తిగా అంగీకరించేది
ఇంటి వైద్యం ఇంటికి పనికిరాదంటుంది. మరి తర్వాత నా చిన్నమ్మాయి వేరే హాస్టల్‌లో ఉండి విజయనగరం రఘు ఇంజినీరింగ్ కాలేజ్‌లో చదవడం వల్ల, అక్కడ మెస్ ఫుడ్ వల్ల తనకి పేగులు గట్ హెల్త్ అనేది డ్యామేజ్ అయ్యి, తనకి హెల్త్ ఇష్యూస్ వచ్చి, గ్యాస్ట్రిక్ వచ్చి, ఏది తిన్నా లివర్ ప్రాబ్లమ్ ఇవన్నీ వచ్చి తనకి ఆపరేషన్ చేయాలి, పేగు కట్ చేయాలి, డైజెస్టివ్ సిస్టమ్ బాలేదు అది ఇది అని డాక్టర్స్ చెప్పడం జరిగింది. నేను పాపని ఇంటికి తీసుకొచ్చి 1 మంత్ పెట్టి మన సప్లిమెంట్స్ కాంబయోటిక్, అలోవెరా ఇలా కొన్ని రకాల సప్లిమెంట్స్ మన విటమిన్ సి, టాక్సిక్లీను ఇలాగా ఆహ్, కొన్ని ప్రోటీన్ పౌడర్ ఇవన్నీ ప్రొడక్ట్స్ వాడడం వల్ల 1 మంత్‌లో తనకి ఏదైతే ఆపరేషన్ 2,00,000 అవుతదని చెప్పారండి. ఆ ఆపరేషన్ సేవ్ చేసుకొని మా పాప హెల్తీగా ఉండడం తయారైంది. అలాగే మా అక్క చెల్లెళ్ళు చిన్న చెల్లికి ఒక 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 4, 5 ఇయర్స్ బ్యాక్ నుంచి జాయింట్ పెయిన్స్ కరోనా నుంచి కరోనా ముందు నుంచి కూడా జాయింట్ పెయిన్స్, నీ పెయిన్స్. వాళ్ళు ఇంట్లో నమ్మరు కాబట్టి ఒక 3 ఇయర్స్ పైనే వాళ్ళు ఇంగ్లీష్ మెడిసిన్స్‌కి వెళ్లారు. ఇప్పటికి రిజల్ట్ లేదు. పైగా వాడగా డాక్టర్ గుడ్ న్యూస్ చెప్పాడంట. 2 మోచెప్పలు అరిగిపోయి, "అమ్మా నువ్వు ఒక 3,00,000 తెచ్చుకుంటే ఆపరేషన్ చేస్తానని" చెప్పారంట. ఆ విషయం నాకు ఫోను చేసి చెప్పడంతో అప్పుడు గట్టిగా కోప్పడి, "చెప్తే వినరా? ఎందుకిలా చేస్తున్నారు? అమ్మ కూడా ఇలాగే చేసిందని" ఫీల్ అవుతే, అప్పుడు మా చెల్లి ఏదైతే సప్లిమెంట్స్ ఉన్నాయో వాడడం జరిగిందండి. గ్లూకోజమైన్, కాల్షియం, ఫ్లాక్సైలును అలా కొన్ని సీఎండీ డ్రాప్స్ ఇవన్నీ. ఆ 3,00,000 ఆపరేషన్ పడతదన్న డబ్బులేదైతే ఉన్నాయో, ఆ డబ్బులతో వాళ్ళ పాపకి మెచ్యూర్ ఫంక్షన్ చేసి, హ్యాపీగా ఫంక్షన్ అంతా తన చేతులతో చేసుకొని, తను హ్యాపీగా తిరిగి 2 కాళ్ళు రికవర్ అయ్యి హ్యాపీగా ఉందండి నార్మల్ వ్యక్తిగా. చూడండి అంటే ప్రొడక్ట్స్ నమ్మితే నిజం, నమ్మకపోతే అబద్ధం. ఎవ్వరైనా సరే వాడాలనుకున్నప్పుడు రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ చాలా మంది రీసెర్చ్ చేసి సైంటిస్ట్‌లు వాటిని రిలీజ్ చేస్తున్నారు. మనకేం తెలుసని మనం రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని నమ్మండి, నమ్మించండి, వాడండి, వాడించండి. ప్రతి ఒక్కరు వాడి ఈరోజు ఇంత జరిగిన నా లైఫ్‌లో తర్వాత ఇద్దరు మధ్యలో నేను కాన్ఫే స్టార్ అయ్యాను, డైమండ్ అయ్యాను. స్టార్ డైరెక్టర్ అయినప్పుడు మంచి కరోనా టైంలో మంచి కరోనా టైంలో కూడా నా చెక్కు 60,000 అలా రావడం జరిగిందండి కరోనా టైంలో స్టార్ డైరెక్టర్‌గా. మరి అలాంటి టైంలో నేను కారు తీసుకోవడం జరిగింది కరోనాలో. అందరికీ షాక్ అండి. ఎలాంటి జీవితం ఎలా వచ్చిందో చూడండి. ఆ! ఒక వంటింట్లో ఆడదంటే వంటింట్లో గరిటె తిప్పే ఆడది కారు స్టీరింగ్ పట్టుకొని తిప్పే స్టేజ్‌కొచ్చింది. మగవాళ్ళుండి పిల్లల్ని చదివించుకోలేని గవర్నమెంట్ స్కూల్‌లో చదివించుకునే లేడీ పాపని కారు ఉంది కదండీ మనకి దానివల్ల రీయింబర్స్‌మెంట్ గవర్నమెంట్ ఏమి రావు కాబట్టి అవన్నీ పోయినా కూడా ఇయర్‌లీ 2,00,000 పెట్టి రవి ఇంజినీరింగ్ కాలేజ్‌లో పాపని చదివించుకోవడానికి లైఫ్ లగ్జరీగా పెద్ద పాపకి నా హెల్త్ మీద నాకు నమ్మకం లేదు కాబట్టి పెద్ద పాపకి మ్యారేజ్ చేసి నేను చిన్న పాప ఎంత చదువుకుంటే అంత చదువుకో అనడానికి కారణమైనటువంటి నా ఎనకాల వెస్టేజ్ ఉన్నదన్న సెక్యూరిటీ నాకు బలంగా ఉండడం వల్ల పాప చదువుకుంది. తను యాక్సెంచర్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ చేస్తుంది. ఎందుకు వెస్టేజ్‌లో ఐడీ ఉన్నా కూడా జాబ్ చేస్తుందంటే, ప్రతి ఒక్కరిని మనం గౌరవించాలి. వాళ్ళకంటూ ఉంటది. వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని మనం డ్యామేజ్ చేయకూడదు. అలాగని మన వెస్టేజ్‌లో విడిచిపెట్టకూడదు. పాప సిల్వర్ డైరెక్టర్‌గా ఉంటూ తను తను ఏదైతే చిన్నప్పటి నుంచి చదువుకుని ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో వాళ్ళిష్టం. ఏదో ఒక రోజు తెలుసుకొని, ఏదో ఒక రోజు వచ్చే సాలరీ కంటే వెస్టేజ్‌లో ఇన్‌కమ్ ఎక్కువ వచ్చినప్పుడు తనే 100% తెలుసుకొని వస్తదనే ఉద్దేశంతో ఫోర్స్ చేయకుండా అది ఇది కూడా చేసుకోమని చెప్పాను. ఏదైతే పెద్ద పాప వాళ్ళున్నారో అల్లుడికి వెంటనే ఐడీ యేసానో ఆ ఐడీకి మా ఇంటి పక్కన ఉన్న ఒక 5,000 మంది టీమ్ పెద్ద పాప కిందున్నారు. చిన్న పాప కింద ఒక 2,000 మంది టీమ్ ఉన్నారు. అలాగే మా మదర్ కూడా ఒక గోల్డ్ డైరెక్టర్ అయ్యారు. చనిపోక ముందు కూడా అయ్యారు. ఆవిడ చనిపోయినా కూడా ఆవిడకి కూడా ఇన్‌కమ్ వస్తది. అది మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీకెళ్తది. మా చెల్లిని నామినీ పెట్టడం వల్ల. అంటే వెస్టేజ్‌లో డబ్బులొస్తాయండి. అది నిజం. అది మనిషున్నా లేకపోయినా వస్తదన్నది డబుల్ నిజం. అది మా ఫ్యామిలీలో జరుగుతుంది. ఇప్పుడు మా అమ్మ టీమ్ అందరూ కొనుక్కోవడం వల్ల, మా అమ్మ పేరుని సెల్ఫ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మా చెల్లి వాళ్ళకి డబ్బులొస్తున్నాయి. చూడండి ఎన్ని
నమ్మకాలు, అలాగే నేను కారు తీసిన తర్వాత చాలా మంది అంటే నా హెల్త్ చూసి చాలా మందొస్తే, నా కారు చూసి ఇంకా చాలా మందొచ్చారండి. ఆ కారు తీసిన తర్వాత ఇప్పుడు రీసెంట్‌గా ఇంకా నా టీమ్‌కి అనౌన్స్ చేయలేదండి. రీసెంట్‌గా నేను 40 లాక్స్ పెట్టి ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడానికి నేను మేడం లైట్‌గా వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. ఉన్నానండి. అంటే చూడండి మా అల్లుడు డబ్బులొస్తాయి. డాక్యుమెంట్ రైటరు. ఆయన ఓకే సార్. మా అల్లుడు డాక్యుమెంట్ రైటరు. బోలెడన్ని డబ్బులొస్తాయండి. వాళ్ళు గోల్డ్ బ్యాంక్ లోన్‌కెళ్తే 10,00,000 కంటే ఎక్కువే అన్నారు. నేను ఐటీ రిటర్న్స్ ఏస్తాము. ఇయర్లీ మనం ఇన్‌కమ్ నాకు 50,00,000 కాసేది నేను హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడంతో ప్లాటేజ్‌లోకొచ్చిన చేతిలో రూపాయి లేకుండా చెట్టు మీద పక్షి లాంటి జీవితం ఉన్న నేను చూడండి ఎలాంటి లైఫ్‌లోకొచ్చానో. ఇది రియల్ స్టోరీ ఫ్రెండ్స్. రియల్ స్టోరీ అస్సలు కాదు. రియల్ స్టోరీ అంటే మనం చూస్తా ఉంటాం. కథలు చెప్పుకుంటారు. అది కాదు. రియల్‌గా ప్రాక్టికల్ మేడం వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. అనుభవించింది ప్రతి మీకు చెప్పాను. చాలా ఉన్నాయి. అంటే కథలన్నీ చూసారు. ఓకేనా సార్? హలో! ఇప్పుడు ఓకే మేడం. కొంచెం లైట్‌గా బ్రేక్ అవుతుంది. సిగ్నల్ ఇక్కడ బాలేదు సార్ వాతావరణం. ఓకే. యెస్ సార్. మరి చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఎంత ఎంత టఫ్‌గా ఉన్న జర్నీని ఎంత స్మార్ట్‌గా తీసుకొచ్చాను. ఇన్‌కమ్ తీసుకోవడానికి ప్రతిదీ ఇప్పుడు నన్నెవరైతే రిజెక్ట్ చేసారో వాళ్ళందరూ నాకు ఫోను చేసి మరీ జాయిన్ అవుతున్నారండి. ఇప్పుడేముందండి 2026లో చూడండి ఎలా ఉంటదనేది. దీని అంతటికి ఏంటంటే నేనంటూ వెస్టేజ్‌లో ఉన్నాను కాబట్టి. ఏమీ లేదు ఫ్రెండ్స్. మనం ఏదైనా హిందువులు ఇప్పుడు తిరుపతెళ్తారు. తిరుపతెళ్లి వాళ్ళకిష్టమున్నా లేకపోయినా దేవుడి దర్శనం కోసం లైన్‌లో ఖచ్చితంగా ఉంటారు. లైన్‌లో ఖచ్చితంగా ఉండి వాళ్ళకిష్టమున్నా లేకపోయినా దర్శనం అవ్వాలి తప్పదు. ఎందుకంటే ముందున్నోళ్ళు, వెనకున్నోళ్ళు కోసం వెళ్ళాలి. ముందున్నోళ్ళు ఎళ్ళాలి అంటే వాళ్ళ కోసం ముందుకెళ్ళాలి. వెనకాలున్నోళ్ళు వాళ్ళ దర్శనం చేసుకోవాలంటే వాళ్ళ కోసం అంటే మధ్యలో ఉంటే మనం అప్ లైను, డౌన్ లైన్‌కొక డ్రీమ్ ఉంటది. అప్ లైన్‌కి ఉంటది, డౌన్ లైన్‌కి మధ్యలో మనం అంటే వాళ్ళ డ్రీమ్ కోసం మనం సక్సెస్ అవుతాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన జీవితం ఎలా ఉండాలో మనమే కట్టుకోవాలి. మనం ఏ విధంగా ఉండాలనేది మనమే కట్టుకోవాలి. మనమే స్టార్ట్ చేయాలి. ఎవరో వచ్చి చేయరండి. మనల్ని మనమే చెక్కుకోవాలి. మనమే సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలి. మనం ఏడిస్తే తుడిచే చెయ్యి బయట నుంచి రాదండి. మన చెయ్యే మన కళ్ళు తుడుచుకుంటది. మనకు ఆకలేస్తే మన నోరే ఆహారం తీసుకుంటది. ఇది ప్రతిదీ మనమే చేసుకుంటున్నప్పుడు మనలో ఉన్న సంకల్పాన్ని ఎందుకు మనం దాస్తున్నాం? అర్థమైందా ఫ్రెండ్స్? ఇందాక నేను చెప్పాను భూమి మీద ప్రతి ఒక్కరికి కారణం ఉంటదని. నాకొక కారణం ఉందండి. నా కారణం ఏంటంటే నేను కన్న పిల్లల్ని హ్యాపీగా ఉంచాలి. నేను కన్న పిల్లల్ని ఇలాంటి తల్లి కడుపున పుట్టి ధన్యులు అనుకోవాలి. అలాగే నా టీమ్‌లో వచ్చిన వ్యక్తులందరూ కూడా ఇలాంటి గ్రేట్ అప్లైన్ దగ్గర మేమున్నాము అనుకోవాలి. మన బ్రతుకు ఎలా ఉండాలంటే ట్యూబ్ లైటు ఉంటది. కొవ్వొత్తి ఉంటది. ట్యూబ్ లైటు స్విచ్ చేస్తే ఆన్ అవుతది. ఒకటే లైట్ ఎలుగుతది. కొవ్వొత్తి ఎలిగిస్తే ఒకసారి ఆ కొవ్వొత్తి నుంచి కోటి దీపాలు పెట్టొచ్చు. కోటి దీపాల కాంతి వెదజల్లొచ్చు. దానికి అంతుండదు. ఆగిపోవడం ఉండదు. ఇంకలా వెలిగిస్తూనే ఉండొచ్చు. మరి నా జీవితం కొవ్వొత్తిలాగా ఉండాలి అనే ఒక అద్భుతమైన కారణం కోసం నేను బ్రతుకుతున్నాను. నా మాట కానీ, నా ప్రవర్తన కానీ, నా తీరు కానీ ప్రతీది కూడా చాలా మందికి ఇన్‌స్పిరేషన్‌గా, మోటివేషన్‌గా ఉండాలని నేను వెస్టేజ్ స్టార్ట్ చేశానండి. ఇదే నా కారణం. ఆ కారణాన్ని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికే నేను భూమి మీదకొచ్చానని నమ్ముతాను. నేను ఎంత రిచ్‌గా బ్రతకాలి అనేది నా మీదే ఉంది. నేను ఎంత గొప్పగా బ్రతకాలి అనేది నా మీదే ఉంది. నేను ఎంత హెల్తీగా బ్రతకాలనేది నా మీదే ఉంది. నన్ను నేను తెలుసుకున్నాను. ఈరోజు సక్సెస్ అవుతున్నాను. మిమ్మల్ని మీరు తెలుసుకోండి. మిమ్మల్ని మీరు గెలుచుకోండి. థాంక్ యూ ఆల్ లీడర్స్. థాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్. సార్ ఓవర్ టు యూ సార్. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్ మేడం. అసలు
ఈరోజు ఎవరెవరైతే ఈ సెషన్ అనేది విన్నారో